హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నవేడేస్ జనరేషన్స్తో సంబంధం లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదిక్లో శ్రీ చరక కేరళ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 23 years నుంచి సక్సెస్ఫుల్గా ఎంతోమందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలామంది ఏంటంటే వణికిపోతూ ఉంటారు. కొంచెం ఏజ్ పైబడిన తర్వాత ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ పట్టుకోవాలన్నా కూడా వాళ్ళు తీసుకునేప్పుడు ఇలా షేక్ అయిపోతూ ఉంటుంది. నవేడేస్ చూస్తున్నాం ఏజ్ పైబడకుండానే, అంటే ఒక 80-90 రాకుండానే బిఫోర్లోనే హ్యాండ్ షేక్ ఎక్కువ చూస్తున్నాం. దీన్ని వణుకుడు వ్యాధి అని కూడా అంటుంటారంట. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇలా వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో పరిష్కార మార్గం ఉంది? వణుకుడు వ్యాధి, ఇది చాలా మంచి టాపిక్ మీరు అడిగింది. వణుకుడు వ్యాధినే మనం పార్కిన్సన్స్ డిసీజ్ అని చెప్పి అంటాం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పార్కిన్సన్స్ వణుకుడు వ్యాధి అనగానే ఓన్లీ వణకటం ఒక్కటే సిమ్టమ్ అని అనుకుంటారు. కానీ వణకటం ఒక్కటే సిమ్టమ్ కాదండి. ఈ వణుకుడు వ్యాధిలో వణకటంతో పాటు ఇంకా వేరే రకాల సిమ్టమ్స్ కూడా చాలా ఉంటాయి. అంటే వాయిస్ లో అయిపోతుంది. అంటే మాట స్పీచ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు గట్టిగా మాట్లాడే కొంచెం మాట క్లారిటీగా ఉన్న వాళ్ళు వాయిస్ కూడా బాగా లో అయిపోతుంది. ప్లస్ కొంతమందికి ఏదో ఒక చెయ్యి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎటువైపు వస్తే ఆ చెయ్యి అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు. ఇప్పుడు మామూలుగా మనం నడిచేటప్పుడు చెయ్యి చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది కదా, వాళ్ళకి మూవ్ కాదు, ఒకవైపు మాత్రం స్టిఫ్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి బాడీలో మూమెంట్స్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. అంటే యాక్టివిటీస్ మొత్తం కూడా స్లోగా అయిపోతాయి. ఇప్పుడు మనకు చేపెట్టామనుకునే నొప్పి వచ్చిందన్నమాట చేయి చేస్తాం, వాళ్ళు తీయలేదు, చాలా స్లోగా చేస్తాం. ప్లస్ వాయిస్ అనేది బాడీలో టోటల్ అన్ని మూమెంట్స్ స్లో అయిపోతాయి. బాడీ అంతా కూడా స్టిఫ్ అయిపోతుంది. అంటే మనం జనరల్ చెప్పాలి, రోబో నడుస్తారు కొంతమంది. ప్లస్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవు. అంటే ఇట్లా ఫేస్ వాళ్ళను ఏ రకంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకేలాగా ఉంటాయి. వాళ్ళకి అది నవ్వటం కానీ, ఏడవటం కానీ, ఈవెన్ బాధపడటం కానీ, ఏమో గట్టిగా నవ్వటం కూడా ఉండదు. ఎక్స్ప్రెషన్స్ అని లేకుండా ఫేస్ అనేది ఉంటుంది. వాయిస్ స్లో అయిపోతుంది, మూమెంట్స్ అనేవి స్లో అయిపోతాయి. ప్లస్ ఈ బాడీ అంతా స్టిఫ్నెస్ వస్తుంది. ఏదో ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బాగా ఫ్రీనెస్ అనేది ఉండదు. ఇవన్నీ కూడా పార్కిన్సన్ సిమ్టమ్స్. చాలామంది ఏంటంటే వణకటం ఒక్కటే పార్కిన్సన్ సిమ్టమ్ అనుకుంటారు, కానీ వణకటంతో పాటు ఈ అన్ని సిమ్టమ్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏంటి పార్కిన్సన్స్ అనేటప్పటికి జనరల్గా మీకు తెలుసు, అందరూ తెలుసు, బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ తగ్గటము. డోపమిన్ కెమికల్ తగ్గటం వల్ల దానికి నరుకున్న కనెక్షన్స్ అనేవి అనుకున్నంత యాక్టివ్గా లేకపోవడం వల్ల బాడీలో నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వీక్ అయిన నర్వస్ అన్ని కూడా నరాలన్నీ కూడా వీక్ అయినట్టు ఉంటుంది. దాన్నే మనం పార్కిన్సన్స్ వ్యాధి అంటాం. దీనికి ఏంటి టెంపరీగా అలోపతి డాక్టర్స్ మందులు ఇస్తారు, సిండోపా అని చెప్పి, లివోడోపా అని చెప్పి మందులు ఇస్తారు. దానివల్ల టెంపరీగా పేషెంట్ కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. కానీ ఆ మందు పౌరైపోగానే మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాం. ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో 2 రకాల మందులు వాడే పేషెంట్లు కొంతకాలం తర్వాత 8 రకాలు 10 రకాల మందుల దాకా వెళ్ళిపోతారు. దానివల్ల అంతకి అన్ని రకాల మందులు వాడిన తర్వాత కూడా వాళ్ళకి శాశ్వత పరిష్కారం అనేది రాదు. చివరికి ఏం చేస్తారు అలోపతి డాక్టర్స్, దీనికి DBS అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని సర్జరీ చేద్దామంటారు. పోనీ సర్జరీ చేసిన శాశ్వత పరిష్కారం ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. ప్లస్ ఆ సర్జరీలో కూడా ఏం చేస్తాడు, ఒక చిప్ లాంటివి తీసుకొని బ్రెయిన్లో పెట్టి ఆ చిప్కి సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ అనేవి మన స్కిన్ ఓపెన్ చేసి కట్ చేసి స్కిన్ కింద పెడతారు. కొన్ని రోజుల తర్వాత ఛార్జింగ్ అనేది ఆ బ్యాటరీస్ వీక్ అయిపోయినప్పుడు మళ్ళీ చర్మాన్ని కోసి మళ్ళీ ఆ బ్యాటరీస్ తీసి మళ్ళీ ఛార్జింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ప్రతి 3 years 4 years చేస్తారు. అదంతా పేషెంట్ నరకప్రాయంగా ఉంటుంది. దానికి శాశ్వత పరిష్కారం లేదు. సరే, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే మరి ఆయుర్వేదంలో ఏముంది? ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉందా అంటే డెఫినెట్గా ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సల ద్వారా పార్కిన్సన్స్ వ్యాధికి చాలా మంచి చికిత్సలు అనేవి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే మేము ఈ వాతం, అంటే దీన్ని మన తెలుగులో కంపవాతం అంటాం. అంటే వాతం వల్ల శరీరం కంపించడం. మేమేం చేస్తాం, వాతం వల్ల శరీరం మొత్తం కంపిస్తుంది కాబట్టి వాతం వల్ల శరీరం నర్వస్ సిస్టమ్ మొత్తం వీక్ అయిపోతుంది. కాబట్టి ఆ వాతాన్ని శరీరం నుంచి బయటకు తీసేయటం, అంటే వాతం అనేది కలుపు మొక్క ఈ రోగానికి, కాబట్టి ఆ వాతం అనే కలుపు మొక్క శరీరం నుంచి బయటకు తీసేసి నర్వస్ సిస్టమ్ మళ్ళీ మొత్తం యాక్టివ్ చేయడం వల్ల మళ్ళీ న్యాచురల్గా మన బాడీలో డోపమిన్ లెవెల్స్ కొంచెం లెవెల్స్ పెరిగేటట్టు చేసి టోటల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేటెడ్ చేస్తాం. దీనివల్ల పేషెంట్కి ఒక శాశ్వత పరిష్కారము, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేవి, ఈవెన్ DBS చెప్పిన పేషెంట్ కూడా DBS లేకుండా, ఆపరేషన్ అనేది సర్జరీ లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పేషెంట్ గ్యారంటీగా అనుభవించవచ్చు. ఇంకోటి ఇవన్నీ చేయాలంటే మన ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు అనేవి ఉంటాయి. కేరళ పంచకర్మ చికిత్సలు చేయడం వల్ల పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి, సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయి, మళ్ళీ వ్యాధి అని ముదరకుండా ఏం చేయాలి, ఈ 3 స్టేజ్లు మేము ప్లాన్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కాబట్టి ఆయుర్వేదంలో ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి
చాలా మంచి రిజల్ట్, ఒక శాశ్వత పరిష్కారం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. మీరు ఒకసారి ఆయుర్వేదంకి సంబంధించి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తే మాత్రం ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వాళ్ళ టీం మీతో టచ్లోకి వస్తారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది.